ఎంత బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నాయి కదండి ఈ యానిమల్స్. ఇవాళ నన్ను ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది ఎవరు అని ఎలుగుబంటి. ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అంటూ ఎలిఫెంట్స్ పలకరిస్తుంటాయి. అండ్ ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు, మా మేత మేము తింటూనే ఉంటాం అని చెప్పేసి జింకలు అనమాట. అండ్ ఏ బిడ్డ ఇది నా అడ అనుకుంటూ వైల్డ్ యానిమల్స్ అనమాట. ఆ తెల్లపులి చూసారా ఎంత బాగుందో. అండ్ అస్సలు తగ్గేదేలే అనుకుంటూ ఇక్కడ జంతువులన్నీ హాయిగా రిలాక్స్గా రాజసంగా తిరుగుతున్నాయి అన్నమాట. ఈ వీడియో లాస్ట్లో లయన్ సఫారీ అస్సలు మిస్ అవ్వద్దు. వీటన్నిటిని చూసడానికి మనం ఇవాళ శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్కి వెళ్ళిపోదాము. అది తిరుపతిలో ఉన్నది కదా, సో దాన్ని విజిట్ చేసేద్దాం. చూసారా ఇక్కడ నేచర్ చాలా బాగుంది, చూస్తుంటే ఆ గ్రీనరీ మొత్తం. ముందుగా మనం వెహికల్ని పార్క్ చేసుకోవాలి కాబట్టి దీని ఆపోజిట్ సైడ్లో వెహికల్ పార్కింగ్ పెద్ద ప్లేస్ ఉందండి, సో అక్కడ పార్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గుహ ఉంది, దానిలో జంతువులు ఉండవు, టికెట్లు ఇస్తారు. ఇక్కడ టికెట్ తీసేసుకుని మనం లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోతుంటే అక్కడ మనని చెక్ చేసి పంపిస్తారనమాట. నో ప్లాస్టిక్స్ అలౌడ్ అంటారు. మాకైతే బాగా నచ్చిన ఫెసిలిటీ ఇక్కడ మాత్రం ఇదేనండి. ఈ స్పాటే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సైకిల్స్ అండి, ఇవి ఉంటే ఈ జూ మొత్తం తిరిగేసి ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. సైకిల్ అయితే ఫ్రీ అని చెప్పొచ్చు అండి. ఫస్ట్ మనం అడ్వాన్స్ 100 రూపీస్ ఇచ్చి మనం సైకిల్ తీసుకెళ్ళచ్చు. తర్వాత మళ్ళీ రిటర్న్లో అవి మనకి రీపే చేసేస్తారనమాట. అండ్ బైక్స్ విషయానికి వచ్చేస్తే బైక్స్ ఫస్ట్ 1 అవర్కి ఫ్రీ, నెక్స్ట్ 1 అవర్కి ఎన్ని అవర్స్ అవుతూ ఉంటే దాని మీద 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందన్నమాట, అంతే. అండ్ ఇక్కడ కామన్గా ఉండే బ్యాటరీ వెహికల్స్, అట్లనే డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా ఇక్కడ స్పెషల్ ఉందన్నమాట. ఈ జూ మొత్తం మనకి 4 to 5 కిలోమీటర్స్ ఉంటుందండి, అందుకని ఇట్లాంటి ఫెసిలిటీ భలే పెట్టారు. ఇదైతే బాగా నచ్చేసింది. ఇది కూడా మా వెహికల్ వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా మనం రైడ్ స్టార్ట్ చేసేద్దామండి. దీన్ని ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేసేస్తున్నారు వీళ్ళు. అండ్ మాతో పాటు మీరు కూడా విజిట్ చేసేయండి. అండ్ ఇక్కడ చూసారా ఒక మంకీ ఎంత చక్కగా నడుచుకుంటూ హాయిగా రాజసంగా వెళ్తోంది. ఫస్ట్ స్పాట్ మనకి ఇక్కడ మంకీస్ అనమాట. అది చూడండి ఎంత క్యూట్గా కూర్చొని ఎవరా అని చూస్తోంది. అండ్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే రైట్ సైడ్ నుంచి ఎండింగ్ అయిపోతుంది అనమాట. దీనిలో కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన పని ఏముండదు. ఎక్కడికక్కడ బోర్డింగ్స్ చక్కగా ఉంటాయన్నమాట, రూట్ మ్యాప్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఓన్ వెహికల్ అంటే 4 వీలర్స్ మాత్రం లోపలికి అలౌడ్ ఉందన్నమాట. దానికి కూడా ఎంతో పే చేయాల్సి ఉంటుంది. సో అది పే చేసేస్తే మన ఓన్ వెహికల్లోనే మనం లోపలికి వచ్చేయచ్చు అనమాట. నాకు ఫోన్లోకి తీయాలంటే అస్సరిగా రావట్లేదు, సో మీకైతే ఆ ఫోటో పెట్టేశాను, చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇక్కడ ఇంకా చుక్కల జింక అంట. ఇక్కడ జింకలు మాత్రం బాగున్నట్టున్నాయండి. ఇక్కడ ఏదో షాప్ ఉంది, మేమైతే దానిలోకి వెళ్ళలేదు. అండ్ ఎక్కడ ఉంది జింక? అగ్గో సూపర్, ఎంత బాగుందో చూసారా. గ్రీనరీలో నడుచుకుంటూ వెళ్తున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి. అండ్ వీటి గురించిన ఇన్ఫర్మేషన్స్ అక్కడ మనకి బోర్డింగ్స్లో మంచిగా ఇచ్చేస్తారనమాట. ఇవి ఎట్లా ఉంటాయి, వీటి హైట్ ఎంత, ఇవి ఏం తింటూ ఉంటాయి రోజు అనేది ఇక్కడ మనకి బోర్డింగ్స్లో ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ కూడా చూసారా, నన్ను అడాప్ట్ చేసుకుంటే నేను ఇన్ని తింటాను రోజుకి అన్నట్టు యానిమల్స్ అని చెప్తున్నట్టు బోర్డింగ్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇట్లా రోడ్ మీద వెళ్తుంటే ఆ గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది. అదిగోండి మా ఆయన గారు కెమెరా పట్టుకుని ఉన్నారు, నేను డ్రైవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకోటి ఏదో జింక ఉంది, సో ఫస్ట్లో అన్నీ మనకి జింకలే తగులుతున్నాయి. అండ్ ఇక్కడ కార్తికేయ వన అంటే పీస్ ఎంట్రీ అనమాట. పీస్ ఎంట్రీ అంటే ఇక్కడ అన్ని పికాక్స్ అట్లనే బర్డ్స్ లాంటివి పెట్టారు. అది చూసారా, మొహం దాచుకుంది నేను వీడియో తీస్తుంటే. సో నేను వదులుతానా, నో పిక్ తీసి పెట్టాను, చూడండి. ఇక్కడ సిల్వర్ పెజెంట్ అనే ఒక బర్డ్ కూడా ఉంది. అది అన్ని చోట్ల ఈ మధ్య కామన్గా పెట్టేస్తున్నారు. ఈ మెష్లు అన్నీ చాలా గజిబిజిగా ఉన్నాయండి, మీకు వీడియో పెట్టాలంటే. ఇది మాత్రం చక్కగా మన ముందు నడుచుకుంటూ వెళ్తుంది. ఇది ఒక్కటి మాత్రం చక్కగా వచ్చిందండి మన వీడియోలో. అండ్ పికాక్ చూసారా, ఫెదర్స్ ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ ఈ పికాక్ మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇదైతే చక్కగా ఇది కాస్త మంచిగానే వచ్చింది మన వీడియోలోకి, ఎందుకంటే మెష్ జాలీస్ చాలా దగ్గరగా ఉన్నాయి కదా, అందుకని. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో జింక ఉందండి. అంత పచ్చటి చెట్లలో అంత పచ్చటి గ్రాస్ తింటుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ మనం బైసన్స్ దగ్గరకు వచ్చేసామండి. ఈ బైసన్స్ అసలు ఎంత బాగున్నాయో తెలుసా, అచ్చం బాహుబలిలో చూపిస్తారు కదా, సేమ్ అట్లానే ఉన్నదండి.
దాని పేరు నరసింహ అండి. మనం పిలిస్తే మనం కాదులే, అక్కడ జూలో వాళ్ళు పిలిస్తే కనుక ఖచ్చితంగా అది వెనక్కి తిరిగి వస్తుందంట. దాని పేరు నరసింహ. నెక్స్ట్ది గరుడవనం అండి. అదేనండి, మొత్తం దీంట్లో అన్ని పక్షులు ఉంటాయి అన్నమాట. దానికి ఒక పేరు పెట్టారు, అదే గరుడవనం అనమాట. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ అన్ని స్టాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు. సో విజిటర్స్ అందరూ బర్డ్స్ అన్ని విజిట్ చేసుకుని వచ్చేస్తారు. నెక్స్ట్ మనం విజిట్ చేసేది శక్తివన. ఆ వైబ్స్ విన్నారా? శక్తివన అంటే శక్తి మొత్తం అక్కడే ఉన్నది. సో అదేనండి, వైల్డ్ యానిమల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. వాటిని చూడడానికి పిల్లలు, మా హస్బెండ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇగోండి మనం జాగ్వార్ దగ్గరికి వచ్చేసాము. జూమ్ చేస్తుంటే బ్లర్ వచ్చేస్తుంది. సో దానికోసం మీకు ఫోటో పెట్టాను. ఫోటోకి అయితే మంచి పోజ్ ఇచ్చేసింది. ఇది మాత్రం మమ్మల్ని డిసప్పాయింట్ చేసేసింది. అసలు ఆ చిరుతపులి అనేది అక్కడ ఆ ప్లేస్లో లేదు. అదేదో లోపలికి వెళ్ళి గుహలో కూర్చున్నట్టుంది. పాపం వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ముందుకెళ్ళిపోతే పెద్ద పులి ఉంది. సో దాని గురించి ఇక్కడ అంతా మనకి మెన్షన్ చేసి పెట్టారు. సో మీకు టైం ఉంటే కనుక చదువుకోవచ్చు. అండ్ ఇంత పెద్ద దాంట్లో అది ఎక్కడుందో అంటే అది ఆ మనుషులు చూసారా, మనం అక్కడికి వెళ్ళిపోతాము. ఎక్కడ ఉంది అని జూమ్ చేస్తే గో లెఫ్ట్ సైడ్లో కొంచెం ఆ పైన ఉన్నది, కూర్చుని ఉన్నది. అందుకే నేను మీకు ఫోటో కూడా పెట్టేశాను. చక్కగా చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ లయన్ దగ్గరకు వచ్చేసామండి. ఈ లయన్ ఎంత పెద్ద ప్లేస్లో ఎక్కడ ఉంటుందా అని చూస్తే మాత్రం మనకి కెమెరాకి చిక్కిందనమాట. సో వీడియోకి అయితే రాలేదు, కానీ కెమెరాలో బ్యాక్ పోజ్ మాత్రం ఇచ్చింది ఇవాళ. అండ్ నెక్స్ట్ మనం తెల్లపుల దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈ తెల్లపులు కూడా ఏం చేస్తుందా అని కొంచెం టెన్షన్గానే ఉన్నది. అన్నీ మనకి హ్యాండ్ ఇచ్చేసినాయి. సో చూద్దాం, దీనికి కొంచెం మెట్లెక్కి పైకి వెళ్ళాలి. అది కూడా దాని గురించి రాసి పెట్టారు, తెల్ల పులి అని. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఎక్కడున్నావు? ఇలా మేము వెయిట్ చేస్తుండగానే అలా సైడ్లోంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చేసిందండి. మా కోసమే వచ్చింది అనిపించింది. వాళ్ళైతే మాత్రం చక్క చిన్నగా వస్తుంది, కాస్త దగ్గరికి వస్తే బెటర్ అనిపించింది. అండ్ మేము చూస్తూ ఉండగానే అది మెల్లగా రాక్ సైడ్లోంచి, ఆ చెట్లలోంచి అలా నడుచుకుంటూ ముందుకు మాత్రం వచ్చేసి అలా చూస్తుంటే మాత్రం మాకు అలా చూస్తూ ఉండాలనిపించింది కాసేపు. అసలు అది ఇచ్చిన పోజులు ఈ జూలో ఏ యానిమల్ ఇవ్వలేదు అనుకోవచ్చండి. ఎన్ని పోజులు కావాలో అన్ని పోజులు తీసుకొని అన్నట్టు తోకెత్తిన పులి, కాలెత్తిన పులి, అటు తిరిగిన పులి, ఇటు తిరిగిన పులి, ఇట్లా రకరకాలైన పోజులు ఇస్తూ అది ఆ ప్లేస్లో రాజసంగా అలా తిరుగుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ప్లేస్ మాత్రం అంత అద్భుతంగా ఉంది. మా కిడ్స్కి కూడా అది అట్లా అటు ఇటు వాక్ చేస్తుంటే వీళ్ళు కూడా ఈ ఫుట్పాత్ మీద అటు నుంచి ఇటు నుంచి అటు నడుస్తూనే ఉన్నారు. సో ఇది అలా అలా పావు గంట సేపు దగ్గర నడుస్తూనే ఉందండి. ఈ యానిమల్ మాత్రం సాటిస్ఫై చేసేసిందండి. జూలో ఏ యానిమల్ అయినా డిసప్పాయింట్ చేసిందంటే ఇక్కడైతే ఫుల్ఫిల్ చేసేసింది ఇది. జాంబవంత వనం దగ్గరికి వచ్చేద్దాం. అదిగోండి చూస్తుంది, అది చూసేసి వెంటనే వెళ్ళిపోయిందండి. అది ఒక్క ఫోటోకి కూడా పోజ్ ఇవ్వకుండా అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరో పిలిచినట్టు, ఎవరు వచ్చారో చూసుకుంది, వెళ్ళిపోయింది అంతే. అండ్ నెక్స్ట్ అక్కడ ఒక దూరంగా ఇంకొక ఎలుగుబంటి ఉంది, దాన్ని మాత్రం ఫోటో తీసాము. అండ్ నెక్స్ట్ అక్కడే పక్కనే ఒక చిన్న స్టాల్ ఉందన్నమాట. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారంతా గ్రీనరీ ఎంత బాగుందో ఇక్కడ. అండ్ సెక్యూరిటీస్ మాత్రం ఎక్కడికక్కడ ఉన్నారు చూసుకోవడానికి. ఇక్కడ ముంత మసాలా ఐటమ్స్ చూసారు ఎంత బాగా పెట్టారో. ముంత మసాలా, అట్లనే పక్కన ఫ్రూట్స్, అట్లనే కొంచెం కూల్ డ్రింక్స్, కొంచెం ఐస్ క్రీమ్స్, ఎండకి పిల్లలకి కంపల్సరీ. మనం అలా బ్రేక్ తీసేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. అండ్ డబుల్ డెక్కర్ బస్ చూసారు ఎంత క్యూట్గా బాగుందో. అండ్ ఇక్కడ మనం ముందుకు వెళ్ళిపోతుంటే ఇక్కడ పక్కన కొండ చిల్లువ అని రాస్తుంది. సో దానిలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే స్టాపింగ్స్ ఏమీ పెట్టలేదు. సో నేను డైరెక్ట్గా బండి వేసుకుని వెళ్ళిపోయాను. అలా బండి వేసుకుని వెళ్తే ఎవరైనా ఉంటారా మనకు భయం వేసింది, కానీ ప్రస్తుతానికి అక్కడ ఎవరు లేరు కాబట్టి మనం ఏమనలేదు. సో అలా వెళ్తుంటే ఈ గ్రిల్స్లోంచి ఆ కొండ చిలువ అంతా కనిపించట్లేదు. సో ఫోటోకి మాత్రం మంచిగానే పోజ్ ఇచ్చింది. సో ఫోటో చూసి ఎంజాయ్ చేశాను. అలా కొంచెం ముందుకెళ్ళిపోతుంటే నీటి ఏనుగు అని మాత్రం కనిపించిందండి బోర్డు. అది ఎక్కడుందా అని ఎత్తుక్కుంటుంటే మాత్రం అది నీళ్ళల్లో హాయిగా చిల్ అవుతుందన్నమాట. అది కూడా ఎంత మంచి పోజ్ ఇచ్చింది అది కూడా. అలా ముందుకు వచ్చేస్తే లాస్ట్ స్పాట్ దగ్గర మనం ఆగిపోతాం. ఇక్కడ ఏనుగులు, ముసళ్ళు, తాబేళ్ళు ఉంటాయి. సో అవి చూసేద్దాం.
ఇది తాబేళ్ళు అనమాట. ఇక్కడ మంచి మంచి తాబేళ్ళు భలేగా పోజులు ఇచ్చినాయి అనమాట. హెడ్ పైకెత్తి చూసారా? అండ్ ఈ చిన్ని మొసలి కూడా ఒకసారి నుంచొని ఒకసారి పడుకుని భలే పోజ్ ఇచ్చింది. అండ్ ఈ తాబేలు చూసారా? నీటిని చూస్తూ ఎంత నేచర్ ఎంజాయ్ చేస్తుందో అది. అండ్ అది కొన్ని చిన్ని క్రోకడైల్, చిన్ని పాండ్ అనమాట ఇదంతా. సో అవన్నీ చక్కగా కలిసి ఉన్నాయి మరి. అండ్ నెక్స్ట్ మనం ఐరావత వనం అంటే ఎలిఫెంట్స్ అనమాట. సో ఆ స్పాట్కి వచ్చేసాం. ఎలిఫెంట్స్ అయితే మాత్రం మనకి చాలా బాగా చక్కగా కనిపిస్తుంది అనమాట. పెద్ద పెద్దగా ఉంటాయి కదా. సో అవి ప్రతి ఒక్కటి ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉన్నాయి, అంటే కదులుతూనే ఉన్నాయి అన్నమాట. సో ఈ ఎలిఫెంట్ అయితే ఇంకా బాగా కదులుతోంది. సో ఈ ఐరావతం వనం గురించి అండ్ ప్రతి ఎలిఫెంట్ గురించి ఇక్కడ మనకి రాసి బోర్డింగ్స్ అయితే మనకి పెట్టేశారు. మా పిల్లల అరుపులకి అక్కడ ఇంకొక బాబు నిజంగానే అది క్రొకడైల్ అనుకుని భయపడ్డాడు. అండ్ మనం మకర వనానికి వచ్చేసాము. ఇక్కడ మకరాలు ఉంటాయి, అంటే క్రొకడైల్స్ అనమాట. సో ఆ స్పాట్కి వచ్చేసాము. సో 2 వేస్ ఉన్నాయి, ఎటు వెళ్ళాలి అని చూసుకుంటే పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. సో మనం ఈ దారినే ఫాలో అయిపోదాం. ఎక్కడ ఉందా ముసలి అనుకుని ఎత్తుక్కోవాలి, ఎందుకంటే అది ఆ కలర్లో కలిసిపోయింది. సో అదిగోండి, జూమ్ చేద్దాం. బాబోయ్, దాని పళ్ళు, దాని హ్యాండ్స్ అది చూస్తుంటేనే బాబోయ్ అన్నట్టుంది. ఫోటోకి మాత్రం మంచి పోజే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఉప్పు నీటి ముసలి అంట. ఇది మనం స్పాట్ చేయడం చాలా కష్టము, అది వాటర్లో ఉన్నది ప్రస్తుతానికి. సో దాన్ని నేనైతే కెమెరాలో క్యాప్చర్ చేసి మీకోసం పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి లయన్ సఫారీ అడల్ట్ 50, అట్లానే చిల్డ్రన్స్ 30 అనమాట. సో అంతే ఛార్జ్ చేస్తున్నారు. మనం అక్కడ టికెట్ తీసేసుకుని కాసేపు వెయిట్ చేసామంటే కనుక కొంతమంది ఇంకా జాయిన్ అవుతారు కదా మనతో పాటు. సో అందరినీ కలిపి బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్తారు. మనం ముందు మన వెహికల్ని సైడ్లో పార్క్ చేసేసుకుని దానికి లాక్ చేసేసుకోవాలి. సో తర్వాత మనం ఈ వెహికల్లోకి షిఫ్ట్ అయిపోదాం. షిఫ్ట్ అయిపోయి మనం అలా నేచర్లోకి మళ్ళీ వెళ్తూ చూసుకుంటూ వెళ్దామండి, ఎక్కడెక్కడ లైన్స్ వస్తాయా అని. మీరు కూడా గెట్ రెడీ అండి. ఈ వెహికల్ నిండా ఫుల్ గ్రిల్స్ ఉన్నాయి. కొంచెం డ్రైవర్ గారిని రిక్వెస్ట్ చేసి కాస్త ఫ్రంట్లో ఉంటాము ఫొటోస్కి అంటే ఓకే అని చెప్పేసి అన్నారనమాట. అక్కడ ఎదురుగుండా కనిపించే హిల్స్, ఆ ట్రీస్, నిజంగా ఆ రోజు ఎంత గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది అసలు. అండ్ మనం అలా ముందుకెళ్ళిపోతుంటే మనకి రైట్ సైడ్లో యానిమల్స్ అయితే కనిపించేసినాయి. ఫస్ట్ అవి డేర్స్ అండ్ బైసన్స్ అయితే ఉన్నాయి. చక్కగా అవన్నీ కలిసి తినేస్తున్నాయి అన్నమాట ఫుడ్. ఇంకొంచెం వెహికల్ అలా ముందుకు వెళ్తూ ఉంటేనే ఒక చిన్ని డేర్స్ అయితే మాకు ఎదురుకుండా కనిపించేస్తున్నాయండి రోడ్కి సైడ్లో. అవి చక్కగా తింటూ ఆగిపోయి వెళ్ళిపోదాము వద్దా అని ఆలోచిస్తూ అక్కడ ఆగిపోయినాయి మమ్మల్ని చూసి. సో వాటిని డిస్టర్బ్ చేసినట్టుంది మేము. ఇప్పుడు జురాసిక్ పార్క్ గేట్లు తీస్తున్నట్టు ఇక్కడైతే మనకి తీసేస్తున్నారండి. ఇవి తీసి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసి ఫ్రంట్ వ్యూ ఓపెన్ చేస్తున్నారు. సో సేఫ్టీ రూల్స్ అయితే కనుక ఇక్కడైతే ఉన్నాయి మంచిగానే. వైల్డ్ యానిమల్స్ కదండి, ఇంత మాత్రం పాటించకపోతే అంతే సంగతులు. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. లైన్స్ ఎక్కడ అని చూస్తుంటే నేనైతే స్పాట్ చేసేసాను. మీకు కూడా కనిపిస్తున్నాయా? లెఫ్ట్ సైడ్లో షెడ్ కింద అయితే ఉన్నాయి. ఆ లైన్ ఒక ఫ్లిప్ ఇచ్చిందండి, ఫ్లిప్ చేసి ఇటు తిరిగింది. లైన్స్ చూస్తుంటే మనకి ఫీమేల్ లైన్స్ అయితే కనిపించేసినాయండి ఇప్పుడు. అండ్ మనం
వెయిట్ చేసేది ఆ మేల్ లైన్ కోసం, ఆ జూలు కోసం, ఆ ముఫాసా కోసం వెయిట్ చేస్తుంటే అది ఎక్కడో ఉందనుకుంటే అది కేజ్లో ఉండిపోయింది. మాకు ఫోటో క్యాప్చర్ చేయడానికి కూడా ఆ రోజు రాలేదు, ఎందుకంటే అది ఫుల్ కేజ్ 2 మెషెస్ అయితే ఉన్నాయి దానికి, ఒక్కొక్క దానికైతే. సో అందువల్ల మాకు అయితే ఫోటోకి రాలేదు, కానీ వీడియోలో మాత్రం చక్కగా కనిపించింది. అటు ఇటు అక్కడే వాక్ చేస్తుంది అనమాట అది. ఫీమేల్ లైన్ ఇక్కడ ఒకటి ఉన్నది, స్పాట్ చేసాము, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేల్ లైన్స్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాయి, రెస్టింగ్ మోడ్లో ఉన్నాయి అనమాట, 2 ఉన్నాయి. సో మాకు ఈ సఫారీ అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అనమాట. అగోండి మేము రిటర్న్లో ఉన్నాం, సేమ్ మళ్ళీ అవే జింకలు అనమాట. సో మనకు అవే కనిపిస్తున్నాయి. ఫొటోస్ అండ్ గ్రీనరీ ఎంజాయ్ చేసేసేయండి మీరు కూడా మాతో పాటు. అగోండి ఈ యానిమల్స్ అన్నీ మాకైతే బాయ్ చెప్పడానికైతే అన్నీ చూస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. మాకైతే బాయ్ చెప్పేస్తున్నాయి. సో మాకు ఈ రైడ్ ఇంతటితో అయిపోయిందనమాట. సో ఈ జూకి మంగళవారం సెలవు. మా బైక్ మేము రిటర్న్ ఇచ్చేసాము. రిటర్న్ ఇచ్చేసి ఈ జూకి మేము బాయ్ చెప్పేస్తున్నాం అనమాట. ఐ హోప్ ఈ వీడియో అండ్ ఫొటోస్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.